హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అఫీషియల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, సౌత్ ఇండియన్ బ్యాంక్ నుండి డాటా అనాలిస్ట్ ఉద్యోగాల్ని భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది. అయితే ఈ జాబ్స్కి సంబంధించి మీకు 35 ఇయర్స్ వరకు ఏజ్ ఉన్న ప్రతి క్యాండిడేట్ ఈ జాబ్స్కి సంబంధించి మీరు అప్లై చేసేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు కనుక ఈ జాబ్స్కి సంబంధించి సెలెక్ట్ అయిపోతే మీకు పర్ హ్యాండ్కి 70,000 వరకు శాలరీ వస్తుంది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకి చెందిన ప్రతి క్యాండిడేట్ ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేసేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంకా మన అఫీషియల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకొని ఫుల్ వీడియోని చూసేయండి. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి మనం ఒకసారి వెళ్ళినట్లయితే ఫ్రెండ్స్, సౌత్ ఇండియన్ బ్యాంక్ వచ్చేసి మనకి డాటా అనలిస్ట్ ఉద్యోగాల్ని భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అయితే మన ముందుకు తీసుకొచ్చింది. అయితే ఈ జాబ్స్కి సంబంధించి వచ్చేసి మనకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది May 15th నుండి స్టార్ట్ అయిపోతుంది. May 25th వరకు మీరు ఈ జాబ్స్కి సంబంధించి ఆన్లైన్లో అప్లై చేసేసుకోవచ్చు. ఫ్రెండ్స్, అయితే ఈ జాబ్స్కి సంబంధించి మీకు వచ్చేసి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే ఎవరికైతే 35 ఇయర్స్ బిలో ఉన్నాయో వాళ్ళందరూ ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేసేసుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్, ఎవరికైతే ఎబో 35 ఇయర్స్ ఉన్నాయో వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అన్నమాట. ఫ్రెండ్స్, ఈ జాబ్స్కి సంబంధించి మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే బీటెక్ కానీ, బీఈ కానీ, ఎంసీఏ కానీ, ఎంఎస్సి కానీ, బీసీఏ కానీ, బీఎస్సీ కానీ చదివిన ప్రతి క్యాండిడేట్ ఈ జాబ్స్కి సంబంధించి మీరు ఆన్లైన్లో అప్లై చేసేసుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్, మనకి జాబ్స్కి సంబంధించి వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది అడిగారు. మినిమం 2 years ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ మీరు ఏదైనా డాటా అనాలిటిక్స్లో చేసిన మినిమం 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి క్యాండిడేట్ ఈ జాబ్స్కి సంబంధించి మీరు అప్లై చేసేసుకోవచ్చు. ఫ్రెండ్స్, అయితే ఈ జాబ్స్కి సంబంధించి మనకు వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అంటే మనకు వచ్చేసి ఫస్ట్ మీ మార్క్స్, మీ డిగ్రీ కానీ, ఎంసీఏ కానీ, బీసీఏ కానీ, మీరు ఏదైతే క్వాలిఫికేషన్ ఉందో మీకు ఆ క్వాలిఫికేషన్లో మీకు వచ్చినటువంటి మార్క్స్ని బేస్ చేసుకొని మీకు వచ్చేసి ఫస్ట్ షార్ట్ లిస్టింగ్ చేయడం జరుగుతుంది. షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత ఆ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ని వచ్చేసి ఇంటర్వ్యూకి పిలుస్తారు. అయితే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు కదా. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మీకు వచ్చేసి ఫైనల్ పోస్టింగ్స్ అనేది కల్పిస్తారు. ఫ్రెండ్స్, అయితే ఈ జాబ్స్కి సంబంధించి మీకు వచ్చేసి ఎటువంటి అప్లికేషన్ ఫీ అనేది లేదు. కాబట్టి మీకు ఎవరికైతే డాటా అనాలిటిక్స్లో 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండి మీరు కనుక బీటెక్ కానీ, బీసీఏ కానీ, ఎంసీఏ కానీ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ అయితే మీరు ఆపర్చునిటీని అస్సలు మిస్ చేసుకోకండి. ఎందుకంటే మనకి ఎటువంటి అప్లికేషన్ ఫీ లేదు కాబట్టి మీరు ఒకసారి వెళ్ళి అటెండ్ అవ్వండి. ఫ్రెండ్స్, ఈ జాబ్స్కి సంబంధించి మీకు వచ్చేసి మీరు కనుక సెలెక్ట్ అయిపోతే మీకు హ్యాండ్కి వచ్చేసి 70,000 వరకు శాలరీ అనేది వచ్చేటటువంటి ఛాన్స్ ఉంది. అయితే ఫ్రెండ్స్, ఇంకా ఈ జాబ్స్కి సంబంధించి అందరూ అప్లై చేసేసుకోండి ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళు. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే అఫీషియల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకొని ఇలాంటి డైలీ వీడియో అప్డేట్స్ అనేవి మన ఛానల్లో వస్తూ ఉంటాయి, చూసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ గైస్.